హాయ్ అండి, నేను వామ్ రైస్ చేస్తున్నాను. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపులు వేసుకొని ఎండుమిరపకాయలు, మనం రాత్రులు ఇంట్లో అన్నం ఎక్కువ వండుకున్నప్పుడు మిగిలిపోతుంది కదండి, అది వేస్ట్ చేయకుండా వామ్ రైస్ అన్నమాట నేను చేసేది. 4 ఎండుమిరపకాయలు, మనం చేసుకునే అన్నాన్ని బట్టి వాము కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు, కొంచెం పసుపు, ఆయిల్లో కొంచెం వేసుకోవాలండి, అన్నంలో కొంచెం వేసుకోవాలి. అన్నం అండి వేస్ట్ చేయకోకుండా ఈ అన్నంలోనే నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇందులో ఇది రాత్రి మిగిలిన అన్నం అండి, ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని, కొంచెం ఎక్కువ వేసుకోవాలి పసుపు, టేస్ట్ బాగుంటుంది. ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు ముందే కలుపుకుంటే బాగా కలుస్తుందండి, మనం చేతితోనే కలుపుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత అన్నం గడ్డల్లా ఉంటే మళ్ళీ ఉప్పు కలవదు. పిల్లలకి పొద్దున్నే ఇలా వామ్ రైస్ చేసి పెడితే చాలా చాలా మంచిదండి అరుగుదలకి. పసుపు, ఉప్పు, కరివేపాకు వేసేసాను. ఇప్పుడు ఇది ఏగిపోయిన వాములో వేసేసుకుందాం. ఏగిపోయింది నీట్గా, ఎండుమిరపకాయలు, కరివేపాకు అంతా ఏగింది కదా. ఇప్పుడు ఇందులో ఈ రైస్ అంతా వేసేసుకుందాం. ఫస్ట్ నేను చాలా వేసుకుంటుంది, అయినా సరిపోలేదు, ఇంకొంచెం పసుపు వేద్దాం అనుకుంటున్నాను. నేను చాలా వామేం కదా, అన్నంలో కలిసిన తర్వాత పెద్దగా వామేం కనిపించట్లేదు చూడండి. తింటే చాలా చాలా బాగుంటుంది. వాము టేస్ట్ రైస్ వేడిగా తినాలి. నేను ఇంకొంచెం పసుపు వేస్తున్నాను చూడండి. పసుపు ఎక్కువ వేసినా చాలా మంచిది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతే అండి, సింపుల్గా ఈజీ రెసిపీ. ఒక 5 మినిట్స్ కూడా కాదు, 2 మినిట్స్ అలా కొంచెం పొయ్యి మీద వేడవనిచ్చి ఒక 2 నిమిషాల తర్వాత అన్నం చూడండి చక్కగా వేడిగా చాలా చాలా బాగుంది. పులిహార కన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుందండి. మా అమ్మ చిన్నప్పటి నుంచి చేస్తుంది, నేను చాలాసార్లు తిన్నాను. మా పిల్లల కోసం కూడా నేను ఇదే చేస్తాను. వామ్ రైస్ రెడీ.